చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, వింటున్నారు, కానీ ఇట్లా ఎదుర్కోవటం మీరు యాక్చువల్గా మీ రీల్స్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇవాళ పొద్దున్న మిమ్మల్ని కలిసినప్పుడు అన్నారు అది రీలు ఇది రియల్ అని చెప్పి. వాస్తవానికి నేను చాలామంది ఏమండి మిగిలినటువంటి వాళ్ళు జయస్వామి వారు, చాగంటి గారు, వీళ్ళందరూ మెత్తగా చక్కగా చెప్తారు కదా, మీరు సాధువు కదా, అలాగే మీరు కూడా అలా మెత్తగా నెమ్మదిగా ఉండాలి కదా అని నాతో అంటుంటారు. నేను చెబుతాను, కేకులో మేకుని దించడానికి సుత్తక్కర్లే, కేకులో మేకుని దించడానికి సుత్తక్కర్లే. కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు కేకులు కాదు, పోరం బోకులు. అందుకని మేకు దించడానికి బంపర్ కావాలి. ఆ విధమైన ఫోర్స్ లేకపోతే అర్థం కాదు. తీయగా అందంగా మెత్తగా చెప్పి చెప్పి సాలైపోయింది. సిగ్గులే అన్ని మతాలు సమానం అనే అబద్ధాల కోర్లు ఎవరు హిందువులు ఒక్కర్లే. నేను పబ్లిక్లో ఒక సినిమా పేరు జితేందర్ రెడ్డి, అక్కడ వెళ్ళినప్పుడు చేత్తో చెప్పు పట్టుకుని ఇలా చూపిస్తూ చెప్పా, ఎవడైనా సెక్యులరిజం అన్నాడా చెప్పు తీసి కొడతా, నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. రెండు ఆఫర్లు. అబద్ధం. ఇట్స్ బిగ్ లై, ఇట్స్ ఎ థ్రెట్ ఫర్ కంట్రీ. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది, పాకిస్తాన్ ఎందుకు పుట్టింది, అన్ని మతాలు సమానం అయితే లకోస్. ఇప్పుడు కూడా ఎవడైనా అన్ని మతాలు సమానం సెక్యులరిజం అంటే రండిరా, నాది ఖర్చు మసీదులో చర్చిలో హోమం పెట్టించారు, నాది ఖర్చు. నువ్వు అన్నావుగా. కాబట్టి హిందూ ఏ దేశానికి వెళ్ళి కొత్త దేశాన్ని పుట్టించలేదు, హిందూ ఏ దేశంలో పాత బస్తీలు పుట్టించలేదు, హిందూ ఎక్కడ నా సాంప్రదాయం ప్రకారం ఇక్కడ చట్టాలు ఉండాలని ర్యాలీలు చేయలేదు, మోలీలు చేయలేదు. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందువుల్లా ఉండాలి. మీరు ఖచ్చితంగా బాగుంటారు. తినేసా అయిపోయిన వాళ్ళు మీరు తింటే అయిపోయింది. గురువుగారు మాటలు వింటుంటే అటుపక్క మైండ్ ప్రసంగంలో పడి ప్రసాదం వదిలేశారు. తిన్నవాళ్ళు ఉండండి, తినని వాళ్ళు వెళ్ళండి. నేను ఇంకా 3 రోజులు ఉంటాను. మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇంటికి వెళ్ళాక, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయని వాళ్ళు వెళ్ళిపోండి, తిన్నవాళ్ళగా అందరూ అది చాలా చాలా సంతోషం అండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీలో మార్పు ఇంట్లో కనబడాలి. ఒక్కొక్క ఇల్లు బాగుపడితే ఊర్లు బాగుపడతాయి, ఊర్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది. నువ్వు బొట్టు పెట్టు, నీ ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు బొట్టు పెట్టుకునే బయటికి వెళ్ళేలా చూడు. మన దేశానికి సంబంధం లేని దరిద్ర పేడారి మతాల వాళ్ళు ఇలా తల ఎగరేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు సిగ్గుపడాలి వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే క్రైస్తవంలోకి మారారో వాళ్ళు లోభం చేత మారారు, ఎవరైతే ఇస్లాంలోకి మారారో వాళ్ళు భయం చేత మారారు. ఒకటి పిరికి, ఇంకోటి మురికి. మనకెందుకది? మన పూర్వీకులు గొప్పవాళ్ళు, ధైర్యవంతులు కాబట్టి మనం హిందువులుగా ఉన్నాం. ఇది ప్రాక్టికల్, ఇది ఫ్యాక్టు కదా. నువ్వు చెప్పాలి. అల్లూరి సీతారామరాజుని ఉరేస్తా అన్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, రే రుదర్ఫర్డ్, ఒక్క సీతారామరాజుని చంపితే లక్షల మంది పుడతారు. ఇది పుణ్యభూమి, ఇది వేదభూమి, ఇది కర్మభూమి, ఇది ధర్మభూమి. ఓ భగత్ సింగ్ను ఉరేశాడు. ఆయన భగవద్గీతను ముద్దాడి శరీరం వదిలేరు. జనరల్ డయ్యర్ అనేవాడు ఫైర్ అని ఆర్డర్ ఇస్తే వేల మందిని చంపారు. నేను వెళ్ళాను, జలియన్ వాలాబాగ్ ఎవరైనా వెళ్ళారా? అమృత్సర్ నేను వెళ్ళాను. వాడు చంపేస్తే 10 ఏళ్ల పిల్లోడండి. ఆ టైంలో ఉద్దమ్ సింగ్ కడుపు రగిలిపోయింది పిల్లోడికి. వీడు నా దేశానికి వచ్చి నా వాళ్ళు ఇక్కడ గుమిగూడితే వేల మందిని వీడు చంపుతాడా? వీడిని ఎలా చంపాడు? ఆ 10 ఏళ్ల పిల్లోడు తపన చెంది లండన్కి వెళ్ళి
ఏదో చెప్తాడే సినిమాలో, నీ వీధికి వస్తా, నీ ఇంటికి వస్తా. అలా లండన్కి వెళ్ళి వాడి ప్లేసులో వాడిని వేసేసాడండి. అటువంటి ఉద్దమ్ సింగ్ మనకి హీరో కావాలి, కానీ వాడెవడో 2 చెక్కల మీద సత్తే అలాడదీసినోడు మనకి గాడ్ ఏంటి, వాడితో మనకి రాడ్ ఏంటి, మనకు అక్కర్లేదు. మనకి హీరో అంటే భగత్ సింగ్, హీరో అంటే ఉద్దమ్ సింగ్, హీరో అంటే అల్లూరి. అలాగే తెలుగు నేల మీద పుట్టినందుకు చాలామంది మహనీయులు పుట్టిన నేలలో పుట్టామండి. తెలుగు నేల చిన్నది కాదు, సన్నది కాదు. కాశీలో విశ్వనాథుడు నాకు 2 గిఫ్ట్లు ఇచ్చాడు, ఓ రమేష్ అయ్య గారిని, ఓ జగన్నాథ్ శర్మ గారిని. విశ్వనాథుడు ఇచ్చిన గిఫ్ట్. ఆ విశ్వనాథుడి యొక్క ఆ ప్రాంగణంలో తవ్వుతుంటే దొరికిన శాసనాలు తెలుగులో ఉన్నాయండి. ఎందుకంటే తెలుగు పాండిత్యం అంత గొప్పది కాబట్టి. కాశీ నుంచి వచ్చి రాజమండ్రిలో విశ్వనాథ గోపాలకృష్ణ గారి దగ్గర చదువుకున్నారు వాళ్ళ నాన్నగారి దగ్గర. అంత గొప్పవాళ్ళు పుట్టిన నేలండి. పాండిత్యం తిరుపతి వెంకటగౌడు, సంగీతం కరువు లేనంతమంది, సంకీర్తన ఉద్యమకారులు ఒక అన్నమయ్య, ఓ త్యాగరాజస్వామి వారు, ఓ ముత్తుస్వామి దీక్షితులు, ఓ రామదాసు గారు, ఓ రచయితలు తిక్కన్న, నన్నయ్య, ఎర్రన, పోతన. ఒకరా ఇద్దరా? ఇది మామూలు నేల అండి, తెలుగు నేల. అటువంటి నేల మీద ఎక్కడ పెడితే అక్కడ చర్చిలు, మసీదులు దేనికండి? ఎవరు ఏం ఉద్ధరిద్దామని? ఇంకా వెరీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళాలి. మన గవర్నమెంటు 10,000 ఇస్తే ఆర్టీసీ బస్సులో తీసుకొస్తుంది హిందువులు. మన దేశంలో మన ఫెస్టివల్ 12 ఏళ్ళకు ఒకసారి వచ్చేదానికి మనం 10,000 కడితే తీసుకొస్తారు. మన ట్యాక్సులతో, మనం కట్టే డబ్బులతో మనం టికెట్ కొనుక్కుని మనం వెళ్ళాలి. కానీ అసలు మన దేశానికి సంబంధమే లేని ఎక్కడో ఉన్నటువంటి మక్కాకి, ఆ జాతరకి ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుందంటే దేనికి ఇవ్వాలి? కోర్టులు ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలి? కోర్టులు ఏం పీకుతున్నాయి? ఇన్ తెలుగు కోర్టులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు శబరిమల విషయం ఎవడో గొట్టంగాడు కేసు ఎత్తే వీళ్ళు వెంటనే అది పెద్ద భూమికి చాలా ఇంపార్టెంట్ విషయంలా తీర్పు ఇచ్చేశారు. మగవాళ్ళంతా కలిసి ఆడవాళ్ళ మీద తీర్పు. ఒక ఆడ జడ్జి కూడా లేదు అందులో. సరే, ఇప్పుడు ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కాడు, ఎవడి సొమ్ము ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి? వ్యక్తిగతం కదండి. ఇప్పుడు మనం యాత్రకు వచ్చావా? మీకు ఎవరన్నా స్పాన్సర్ చేశారా, లేదా మీకు ఎవరన్నా సబ్సిడీ ఇచ్చారా? ఎవరు డబ్బులు ఆడు కట్టుకొచ్చాడు, అవునా? తిరుమలకి అంతే, శబరిమలకి అంతే, ప్రయాగకి అంతే, హాజీ కూడా అంతే కావాలి కదా. గవర్నమెంట్కి ఏం పని? ఓకేకే ఎందుకు ఇస్తావు? కేసు వేయాలి. ఎవడో లాయర్ ఉన్నాడు, దమ్మున్నాడు. మన దరిద్రం ఏంటంటే గురుగారు ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. గురుగారు ఇప్పుడు అక్కడ కూర్చున్న విషయం చెప్పారు. కోర్టులో కేసు వేశారు. ఏకైక వ్యక్తి హిందూ ధర్మం చుట్టాటు చర్చ్ మీద, బైబిల్ మీద కేసు వేశారు. బైబిల్ బొక్క దొంగ, ఎందుకంటే వారు రాశారు దాంట్లో పిల్లల్ని పాడు చేసేది, మైనర్ని పాడు చేసేది అన్నీ. దాంట్లో మనం ఎప్పుడు బైబిల్ చదవలేదు. కానీ ఈ హోటల్లో గురుగారు, నేను ఒక ఆశీర్వాదంతో ఏం చేశానంటే, మొన్న బీచ్ రిసార్ట్లో ఉన్నాం, దాని పేరు మర్చిపోయాను. వాడు రూమ్లో బైబిల్ పెట్టాడు, దాంట్లో రాసి వచ్చాను రీడ్ భగవద్గీత అని చెప్పి. ఈ రూమ్లో అన్ని బైబిల్ ఉంటాయి. ఆ బైబిల్లో రాయండి రీడ్ భగవద్గీత అవేకెన్ యువర్ సెల్ఫ్ అని రాయండి. ఈ 5 స్టార్ హోటల్ అన్ని బైబిల్ పెట్టారు. అంటే ఏమండి ఈ హోటల్ సిస్టమ్ అమ్మా ఇక్కడ హోటల్లో డెస్క్లో బైబిల్ పెడతారు. ఎందుకు పెడతారంటే ఇది లంక, బైబిల్ అనేది బంక, వాళ్ళు అంటించారు. అయితే విషయం ఏంటంటే వీళ్ళు అలా పెడతాం, వాళ్ళకి అలవాటు ఉంది. కానీ విశాఖపట్నంలో హోటల్లో ప్రతి రూమ్లో భౌతికత పెట్టారండి. ప్రతి రూమ్లో భౌతికత పెట్టాడు మనవాడు. ఆయన మంచి దేశభక్తుడు బాబ్జీ గారని. గురుజీ చూసారా, ప్రతి డెస్క్లో పెట్టాను అన్నాడు. అది చిన్నది కాదు, పెద్దదే, ప్రతి రూమ్లో పెట్టాడు. మనం అమృతాన్ని పంచకపోతే ఇంకోటి వచ్చి విషం పంచుతాడు. ఏమండి, ఒక్క రామాయణం, ఒక్క భగవద్గీత, ఒక్క భాగవతం, ఒక మహాభారతం, వీటి ముందు ఎడారి మతాల పుస్తకాలు ఏమిటండి 1000 పేజీలు కూడా ఉండవు. అందులో ఏం నేర్చుకోవాలి సార్? ఇప్పుడు మీకు పేపర్ ఇచ్చాను కదా, ఏమైనా ఉండి ఇందులో 26 క్వశ్చన్లు ఉన్నాయి.
మీ గ్రంథంలో మీరు నమ్మిన దాంట్లో ఒక అమ్మ ఉంటే చూపించండి, ఓ మంచి ఫ్యామిలీ ఉంటే చూపించండి అని అడిగాం. కాబట్టి మనం ప్రశ్నించకపోతే అంతరించిపోతాం. అందుకని మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఇంటికి వెళ్ళాక మీరు ఖచ్చితంగా సంవత్సరం లోపు ఏ డేట్కి వెళ్ళారో ఆ డేట్ లోపల రామాయణం పూర్తి చేయండి. నెంబర్ 1. రెండోది, మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయానికి వారానికి ఒక్కరోజు ఖచ్చితంగా వెళ్ళండి. మర్చిపోవద్దు, మిస్ అవ్వద్దు. ఒక డే పెట్టుకుని వెళ్ళండి. వెళ్ళి ఈ రామాయణంలో మిమ్మల్ని ఆకర్షించిన ఓ మంచి క్యాచీ పాయింట్ ఉంటుంది, దాన్ని ఒక చిన్న ఫ్లెక్సీ ఆ గుడి వాళ్ళని అడిగి అక్కడ పెట్టండి. మీరు లోకానికి చేయగలిగే గొప్ప సేవ. మూడోది, వారానికి ఒక్కరోజు మీ ఇంట్లో వాళ్ళంతా కూర్చుని ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరా ఒక్కో పేజీయో రామాయణం చదవండి. ఈ 3 పనులు చేస్తే నిజంగా మీరు యాత్రా ఫలాన్ని పొంది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. బోలో రామచంద్రమూర్తి భగవానికి, రామాయకి, వీర హనుమానికి, శ్రీలంక యాత్రాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వస్తి. గుడ్ నైట్ అండి అందరికీ. అమ్మ 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 దాని రోజు ఆనందం పొందాం 3 రోజులు.